కూకట్పల్లి కాపు అసోసియేషన్ మున్నూరు కాపు ఉన్న భోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు బండి సంజయ్ అన్న గారు రావడం జరిగింది. మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాలుగా, మహిళా మోర్చా మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా నన్ను ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 29వ సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కార్యక్రమం జరగబట్టి ప్రతి సంవత్సరానికి మేము వస్తూనే ఉన్నాము. కాపు అనగానే ఒక పాడి పంట అనేది మన అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము ఎందుకు పెట్టుకుంటారంటే కార్యక్రమాలు అందరు పరిచయాలు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి పంటలలో పాడిలో మనకు బిజీ ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక వనములో, ఇప్పుడంటే ఇక్కడ వనం లేదు కాబట్టి ఇలా ఒక విశాలమైన ప్రదేశంలో పెట్టడం జరిగింది. శివుడి పూజ, శివపార్వతుల పూజ చేసి మంచి తులసి చెట్టు కింద తులసి చెట్టు మన ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయడం ఆనవాదిగా కాపులకు మనకు వస్తుంది. మున్నూరు కాపు మహిళలు ప్రతి దాంట్లో కూడా ముందడుగులో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ మంచి శివ పూజ జరిగింది. ఆ తర్వాత అన్నయ్య చేతుల మీదుగా, బండి సంజయ్ అన్న చేతుల మీదుగా శివ పూజ జరిగింది. తర్వాత ఉసిరి చెట్టు కింద కూర్చొని చక్కగా భోజనాలు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కాపు, మున్నూరు కాపు మహిళా సోదరులందరికీ నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం మనందరం ఇలాగే రావాలి. పరిచయాలు అవుతాము. ఇక్కడ పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉంటారు. మంచి పరిచయ వేదికగా కూడా ఇది పరిచయాలు అయితే ఫోన్ నెంబర్లు తీసుకొని ఒకరికొకరము మంచిగా ఆనందంగా ఒకరికొకరం పలకరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఒక వనభోజనాలే కాదు, చాలా కార్యక్రమాలు చేయాలి. మనందరం కలిసిమెలిసి ఉంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాపులము ప్రతి దానికి ఆదర్శంగా ఉంటాం కాబట్టి మనందరం ముందుకొచ్చి హిందూ ధర్మం కోసం విందుత్వం గురించి చాలా పనిచేయాలి. ఇందాకనే మనకు బండి సంజయ్ గారు ఒక పిలుపునిచ్చారు. కాపులు అంటేనే ఒక విందుత్వం, అంటే కంపల్సరీ కాపులం అయినందుకు మనం అందరము హిందూ ధర్మం కోసం పనిచేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడ పవన్ కళ్యాణ్ అని, ఇక్కడ బండి సంజయ్ అన్న అయినా ఎంత మన ఆదర్శంగా పనులు చేస్తున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మనం ముందుకు పోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న. పార్టీలకు అతీతంగా ఇక్కడ 3 పార్టీల కూడా రావడం జరిగింది. చాలా కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై జై కాపు.